బీసీలకు ఎంపీ ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలి అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తారని ఈటెల అనటం తప్పన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని కలవాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుల గణన తప్పుల తడక అని విమర్శించారు. రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం కుట్ర చేసిందని కవిత ఆరోపించారు. కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం, ఈ లెక్క తప్పుల తడక, మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం. ఇంకా ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి జీవోకే ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు. ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను కోరేది ఏంటంటే 42% కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చిన తెల్లారే ఇస్తదనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయించారు. ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటెల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇది మీ అఫీషియల్ స్టాండా? ఈటెల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోను అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా మీరు? ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు కవిత. ఈ నెల 8న కోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తమ స్టాండ్ చెప్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్ చేయాలి అన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదేనన్నారు కవిత. తెలియదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది. అది